వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మేడిగడ్డ ప్రాజెక్టులో ఏం జరుగుతోంది? మేడిగడ్డ కుప్పకూలిపోబోతుందా? భారీ ప్రళయం, విధ్వంసం తప్పదా? అసలు మేడిగడ్డలో ఏం జరుగుతోంది? బయటికి వస్తున్న వార్తలను చూస్తే మేడిగడ్డలో టెన్షన్గా ఉంది. సామాన్యుడికి కాదు, అధికారులకు, ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులకు, నీటిపారుదల శాఖ అధికారులకు మేడిగడ్డ ఇప్పుడు ఒక సవాల్గా మారింది. మేడిగడ్డను ఎలా కాపాడుకోవాలన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా టెన్షన్గా మారింది. అసలు మేడిగడ్డలో ఏం జరుగుతుంది? మేడిగడ్డ నిజంగా కుప్పకూలిపోబోతుందా? సరిగ్గా శాసనసభ ఎన్నికలకు ముందు మేడిగడ్డలోని, అదే కాళేశ్వరం ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన ప్రాజెక్టు మేడిగడ్డలోని 3 పియర్లు కుంగిపోయాయి. పైన బ్రిడ్జి కూడా బీటలు వారింది. ఎన్నికలకు ముందు జరిగింది ఇది. కాంగ్రెస్ పార్టీ దీనిపై తీవ్ర రాద్ధాంతం చేసింది. ఇది అవినీతి ఫలితమేనని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి ఫలితమేనని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కానీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని చాలా తక్కువ అంచనా వేసింది. చిన్న పగుళ్ళు మాత్రమే వచ్చాయి, దానికి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో అన్ని సమావేశాల్లో చెప్పారు. మేడిగడ్డ గురించి మాట్లాడేందుకు నేను పెద్ద ఇంజనీర్నేం కాదు, నీటిపారుదల శాఖలో నాకు ఎలాంటి అనుభవం లేదు. కానీ వస్తున్న వార్తలను బట్టి చూస్తే మేడిగడ్డ ప్రమాదంలో ఉంది. ఇసుక మేటలపై కట్టిన పియర్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులే అంచనా వేస్తున్నారు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదమా లేక ప్రకృతి వైపరీత్యమా? ఏది ఏమైతే కారణం ఏమైతేనేమి మేడిగడ్డ కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు టెన్షన్ పట్టుకుంది. అసలు మేడిగడ్డ నిజంగా కూలిపోతుందా? అసలు మేడిగడ్డలో ఏం జరుగుతోంది? కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. అసలు మేడిగడ్డను ఇప్పుడు కాపాడుకోవడం సాధ్యమేనా? అసలు ఎలా కాపాడుకోవాలన్నదే ఇప్పుడు మెయిన్ ఎజెండాగా మారింది. మేడిగడ్డ ఉదంతం బయటికి రాగానే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఇది చాలా చిన్న విషయమని, జరిగిన నష్టాన్ని వెంటనే పూర్తి చేస్తామని, సంబంధిత గుత్తేదారు సంస్థే ఆ పనిని చేస్తుందని, దీనికి సంబంధించి ఎలాంటి టెన్షన్ అవసరం లేదని, రాష్ట్ర ఖజానాకు ఎలాంటి భారం పడదు అని చెప్పారు. అప్పట్లో ఆ సంస్థ కూడా అదే ప్రకటించింది. దాన్ని ఎట్లయినా రిపేర్ చేస్తామని చెప్పింది. కానీ తీరా ఎన్నికలైపోయాక ఆ సంస్థ మాట మార్చింది. ఇప్పుడు ఆ పని తనది కాదని, మళ్ళీ ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప ఆ పనిని చేపట్టబోమని తిరకాసు పెట్టింది. మేడిగడ్డ ప్రాజెక్టును కాపాడుకోవాలంటే ముందుగా నీటిని మళ్లించేలా కాపర్ డ్యాం నిర్మాణం పూర్తవ్వాలి. మరో 2 నెలల పాటు మేడిగడ్డ వద్ద ప్రవాహం ఉంటుంది. ఆ తర్వాత 3-4 నెలలు మాత్రమే సమయం మిగులుతుంది. ఇంత తక్కువ టైంలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కారణాలు తెలుసుకొని పునరుద్ధరణ పనిని పూర్తి చేయడం కష్టమే. ఇది చేయకుండా నీటిని నిల్వ చేస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని, రక్షణ లేకుండా గేట్లు ఎత్తి నీటిని వదిలినా ఎలాంటి సమస్య వస్తుందో ఒక్కసారిగా అంచనా వేయలేమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే హెచ్చరించింది. దెబ్బతిన్న పియర్స్కు సంబంధించి 4-5 గేట్లు ఆపరేట్ చేయకుండా మిగిలినవి చేస్తే భారీ వరద వచ్చినప్పుడు ఏమవుతుందో కూడా ఊహించజాలమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇప్పుడు మేడిగడ్డపై గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఒకవైపు కాళేశ్వరం దొంగల భరతం పడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తుండగా, మరోవైపు అధికారులు అక్కడ జరిగిన అక్రమాలు, అవినీతిపై దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకి సమస్య వచ్చి పడింది. ప్రాజెక్టులో ఏమైనా జరగవచ్చు. ఒకవేళ ఆ ప్రాజెక్టు కూలిపోతే దాన్ని ఎలా ఆపుతారు? ఎలా దాన్ని నిరోధిస్తారు? తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇప్పుడు వివిధ శాఖల అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ అధికారులు ఇది పెద్ద సమస్యగా మారింది. సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే మేడిగడ్డ విషయంలో గులాబీ పార్టీ ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మేడిగడ్డలో నిజ నిర్ధారణ కోసం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తీసుకెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అదేమన్నా పిక్నిక్ స్పాటా? అక్కడికి అందరినీ ఎందుకు తీసుకెళ్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేయడం ఎంతైనా అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అయితే మేడిగడ్డ ప్రాజెక్టు కేసీఆర్ కలల సౌధం. అక్కడ అంత బాధ్యతారహితంగా నిర్మాణం ఎలా జరిగింది? ఇసుక మేటలపై పిల్లర్స్ వేశారా? అసలు నాణ్యత లోపం లేదా? సిమెంటు, కాంక్రీట్ మొత్తం అంతా డూప్లికేట్ వాడారా? పోనీ నిజాయితీగా చేశారనుకుందాం, కేసీఆర్కు నిజాయితీ ఉందనుకుందాం.
మరి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? రాజకీయాలు పక్కన పెట్టి దోషులను శిక్షించాల్సిందే కానీ ఇప్పుడు మేడిగడ్డను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డను కాపాడుకోవాలి. ఆ తర్వాత మేడిగడ్డ దొంగల భరతం పట్టాల్సిన అవసరం చాలా ఉంది.